రెడీ. ఏదైనా పరిస్థితి ఎలా ఉండబోతుంది అఖిల్ పరిస్థితి? అఖిల్ ఏదో నిజంగా చెప్తున్నా వారసులకి బలవంతంగా వచ్చాడు. ఎందుకంటే మంచి క్రికెటర్ పర్సన్, క్రికెట్లో వేసిపెట్టిన ఒక హైదరాబాద్కి మంచి పేరు సంపాదించేవాడు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో వెళ్ళి కోచింగ్ తీసుకొని వచ్చాడు, యాక్టింగ్ తీసుకున్నాడంటే క్రికెట్ని తీసుకొని వచ్చాడు. అలాంటి వాడిని యాక్టర్గా చేశారు. పాపం ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే మన ఇష్టమైన దాంట్లో ఏదైనా మనం వెళ్తే గోల్కి రీచ్ అవుతాం. ఎవరు అతని నిర్ణయాన్ని మార్చుంటారు? నాగార్జున ఏమన్నా ఫోర్స్గా తీసుకొచ్చాడా? వారసత్వం అనే ఒక ఫ్యాన్స్. ఎందుకంటే కొంతమంది హీరోలు చెప్తారు వాళ్ళు ఏదైనా కానివ్వండి బలవంతం కాదు అని. ఇప్పుడు చాలా మంది విజయ్ తెలుసా మీకు? విజయ్ దళపతి ఆయన అనుకుంటే ఆయన సూపర్ స్టార్, వాళ్ళ కొడుకుని కూడా ఒక పెద్ద లాంచ్ చేస్తాడు. కానీ వాళ్ళ కొడుకు డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు, అందుకే డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నాడు. ఎందుకంటే అలా బిడ్డల అభిప్రాయాన్ని గౌరవిస్తే వాళ్ళు ఏం అవ్వాలనుకుంటే, ఇప్పుడు అఖిల్ చూడండి, అఖిల్లో కొంచెం యాక్టింగ్ స్కిల్స్ కూడా ఎక్కడ మనకు ఏ సినిమాలో కూడా కనపడలేదు కాబట్టి ఫ్లాప్ అయిన సినిమా. క్రికెట్లో చూడండి, ఆయన ఒక ప్రొఫెషనల్ క్రికెట్ మాదిరి 6లు కానీ 4లు కానీ ఆ ఫీల్డింగ్ కానీ అంత బాగా చేస్తారు. నిజంగా ఆయన క్రికెట్లోనే వదిలింటే నాగార్జున గారి ఫ్యామిలీకి కానీ మన ఇండియాకి కానీ ఒక మంచి క్రికెటర్ అయ్యి దొరికేవాడేమో అని నా అభిప్రాయం. కానీ సినిమాల్లోకి వచ్చారు కాబట్టి ఆయన బాడీ కూడా పెంచి కష్టపడినా కూడా సినిమాలు హిట్ కావడంలే ఒక మంచి ఎందుకంటే ఎంతో కొత్త దర్శకులకి ఛాన్స్ ఇచ్చిన నాగార్జున గారు వాళ్ళ కొడుకు కెరీర్ని నిలబెట్టలేకపోతున్నారు. మేబీ చూడాలి. ఎందుకంటే ఆయన ఎంతోమంది డైరెక్టర్స్కి, ఎంతోమంది టెక్నీషియన్స్కి, రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజు ఉన్నారు అంటే నాగార్జున గారి కారణం, రాఘవ లారెన్స్ డైరెక్షన్ చేస్తున్నారంటే కారణం నాగార్జున గారు. ఇలా దశరథ్ గారు సంతోషంతో ఎంతోమంది డైరెక్టర్లు నాగార్జున గారు ఇచ్చారు కాబట్టి అఖిల్ గారికి కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఈ విమర్శలకు అంతా నాంది పలకచ్చు అని నా అభిప్రాయం అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.